రెండు చెత్త ఇయ్యి అంటానికి వీల్లేదు. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. కొంతటి లాంగ్విటీ ఉంటుంది, కొంత ఉండదు. అది దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆస్ ది రైటర్. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే 10 కాలాల పాటు బతికే అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు. కిషోర్ గారు భయ్యా మైక్ తీసుకోండి. మైక్ లేకపోతే అడగవా? ఆన్సర్ కావాలి. బ్రహ్మానందం గారు ఇప్పుడే అన్నారు నా తర్వాత నా దారిలో వస్తున్న కిషోర్ అని. నన్నలేదు సార్, అంటే చాలా మంది కానీ ఆయనకి ఇష్టమైన కమెడియన్ గా మీరు ఆ ప్రశంసను తీసుకోవడంలో ఒకటి ప్లస్. ఏ రీల్ చూసినా ఏ మేము చూసినా వితౌట్ బ్రహ్మానందం గారు మనం ఎంజాయ్ చేయలేం. అదొక వరం అనమాట తెలుగు మేమర్స్ కి, రీల్స్ చేసే వాళ్ళకి. సో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? మీరు భవిష్యత్తులో బ్రహ్మానందం గారిలా ఊహించుకుంటే ఎలా మీరు అనుకుంటారు? ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అలా తయారవడం? బ్రహ్మానందం గారి దగ్గర నేర్చుకుంది బేసిక్ గా సెల్ఫ్ క్రిటిసిజం అండి. దట్ యునో ఒకటేమో ఫస్ట్ థింగ్ అంటే ఆయన నాకు దగ్గరుండి చెప్పింది అయితే ఎన్నో ఉన్నాయి. అంటే ఈవెన్ కామెడీ టైమింగ్ లో విషయాల్లో కూడా నాకు ముందు చాలా ఫాస్ట్ గా మాట్లాడేవాడిని. సో అలాంటి విషయాల్లో కూడా ఈవెన్ ఇఫ్ యూర్ షౌటింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్ అనేది అలాంటి కొన్ని చాలా చెప్పారు. అది కాకుండా నేను ఆయన దగ్గర నేర్చుకునేది పర్సనల్ గా సెల్ఫ్ క్రిటిసిజం. అంటే ఇప్పుడు మనకి హీరోగా చాలా అవకాశాలు వస్తాయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కమెడియన్ కి హీరోగా అవకాశాలు వస్తాయి. బట్ ఏంటంటే యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ దట్ యునో నిజంగా ఆర్ యూ ఏబుల్ టు షోల్డర్ ద మూవీ విత్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు నిజంగా మూవీని రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళగలరా మీరు? మనకు అనిపిస్తుంది చేసేయచ్చులే అనిపిస్తుంది, కానీ నాకేంటంటే ఓవరాల్ గా ఎనీథింగ్ షుడ్ బి రిలేటెడ్ టు కామెడీ. ఒక హీరోగా చేస్తే అందులో హీరో విక్టిమ్ అయి ఉండాలి. హీ షుడ్ నాట్ బి ద వన్ హూ ఇస్ లీడింగ్ ద హోల్ థింగ్. అందులో ఒక విక్టిమ్ అయి ఇలాంటివన్నీ నేను సార్థగా నేర్చుకున్నానండి. సో ఆయన భవిష్యత్తులో బ్రహ్మాండం గారిలా అంటే 7 జన్మలు పట్టినా సరే ఆయనలో కాలి గోడు కూడా సరిపోరు నా ప్రకారంగా. సో వీఆర్ వెరీ హ్యాపీ బీయింగ్ హిస్ డిసైపుల్స్ అండ్ ఇలాగే ఇన్స్పైర్ అవుతూ ఉంటామండి. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఐ ఏబుల్ టు సిట్ బిసైడ్ హిమ్ అంటేనే రియల్లీ వీఆర్ లక్కీ. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే వెనల్ కిషోర్ సార్ అంటే అంతకుముందు చాలా మంది కమెడియన్లు చాలా మంది ఉన్నా కానీ మహానుభావులు ఉన్నా కానీ అల్లు రావులింగ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెనల్ కిషోర్ అంటే మీరేమంటారు? ఛాన్స్ లేదు సార్. ఓపో మీకు తెలియదు ఏముంది ఇంకంతే. ఈజ్ ఐ వుడ్ సే లాస్ట్ లెజెండ్ ఆఫ్ ద కామెడీ అండి. ఎందుకంటే నా ప్రకారం పర్సనల్ మై ఒపీనియన్ నాకు సునీల్ గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు ఇలా ఈ అందరూ ఒక జనరేషన్ నుంచి చూడండి సార్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ఈవెన్ గో క్లోజ్ టు దెమ్. దట్ మైట్ బి మెనీ రీజన్స్, మైట్ బి మెనీ అదర్ రీజన్స్, కానీ నా ప్రకారం అయితే ఇంపాసిబుల్ సార్. ఈవెన్ టు ఇమాజిన్ అది ఇంపాసిబుల్. ఇప్పుడు జస్ట్ వీలైనంత మ్యాక్సిమం కొంచెం లైటర్ వేన్లో చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే అసలు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకపోతే బెటర్, ఊరికే డిసప్పాయింట్ అవడం కంటే. సార్ అంటే అంతకుముందు ఫస్ట్ ఈ సినిమాలో మీరు చేస్తున్నారు ఈ టైటిల్ అని అనౌన్స్మెంట్ అప్పుడు చిన్న గ్లిమ్స్ కింద వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఆయన మాట్లాడారు. మీరు ఎంతకుముందు చెప్పినట్టుగా డైరెక్టర్ సరిగ్గా పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, నేను అర్థం చేసుకోవాలి, నేను ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది నిజంగా రియల్ గా లేదంటే మామూలుగా ప్రమోషన్ పర్పస్ గా చేసిందా? నిజమే, అది నిజం. ఉన్న ఆ రోజు ఆ జరిగింది ఇన్సిడెంట్. అది ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది బాగుంది కదా, మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ గారి ఐడియా. దాంతో పాటు అక్కడ కూర్చొని చేశాం. మనం ఎంత పేరు సంపాదించినా ఎన్ని ఆస్తులున్నా మన తర్వాత మన వారసులకి అది మనకి ఏమో. అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ బ్రహ్మానంద స్క్రిప్ట్ లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం ప్రతి స్క్రిప్ట్ లో బ్రహ్మానందం ఉండేవాడు మేము చూసినప్పుడు. సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యానర్ అడిగినా ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా 2 నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరో చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది. అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరేం చెప్తారు? ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు. నెవర్ ఇన్ మై 40 years హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఏ ఆఫీస్కైనా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుద్ది. అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు. నేను ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదేగా మీరు అడిగేది.
మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని. దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీరే కాదు ఎవరైనా, డెస్టినీ. ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా మాను. కాబట్టి యూ కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్. మనం ఇది ప్రయత్నం చేద్దాం, అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు. నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడివి, అవునా? పెద్ద ఒక డైలీ ఈనాడు రామోజీరావు వాడు అయి ఉండేవాడు. ప్రయత్నం చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. నీకు ఎంతవరకు రావాలో అంతవరకే అవుతుంది. బట్ అది ఎలాగ వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడం అని కాకుండా, ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను, ఇదేదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి. అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. అందుకే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడ సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సిగ్నల్ అది. అప్పుడు అందరం అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్ కొంతకాలసేపు, కొంతసేపు కొంత టైం ఒకటి మీద, కొంత టైం ఒకటి మీద, అట్లా ఇట్లా పడు. ఆ టైంలో వాడు తెరిచిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డం తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడి మీద, ఇప్పుడు నాబోటి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే, ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికి దీనికి పక్క వెళ్తాడు, అక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుతుంది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమి ఎవరు చేయాలనుకుంటే అవలేము, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. గౌతమ్, మీరు హాయ్, మీరు హీరోగా ఒక 5-6 సినిమాలు చేసిన 1000 సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద గారు. సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత, అంటే మీరు జనరల్ గా తండ్రి కొడుకులు అడిగిన కానీ తండ్రి కొడుకు జనాల్లో ఉంటుంది, అది ఫిక్స్ అవుతారు. సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు చెప్పారు ఫస్ట్ పలకిల పెళ్ళికూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి, ఇద్దరు కలిసి చేసింది. నాకు అప్పుడు I was 19 years old. నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు. ఆ మూమెంట్ లో చేస్తాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నామంటే అది డెఫినెట్ గా ఇది. అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదొక ఎక్సైట్మెంట్. దీన్ని ఎలాగైనా సీరియస్ గా తీసుకోవాలి, ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి, చాలా మాట్లాడతారు, అన్నీ ఉంటాయి, అన్ని పిన్ పాయింటెడ్ గా చూస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా కేర్ఫుల్ గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్ షాప్ చేసుకుని అన్ని చేసుకున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. రాజు యాదవ్ గారు, మీ పేరులోనే రాజు యాదవ్ నక్క, అంటే నక్క దొక్కునట్టు తొక్కి ఇండస్ట్రీలోకి వచ్చినట్టుగా వస్తుంది. రాహుల్ యాదవ్ నక్క అనేది నేను మైండ్ లో పెట్టేసుకున్నాను. సో అది నక్కదాకా వచ్చినట్టుగా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు ఏ జోనర్ తీసుకున్నా ఆ జోనర్ సూపర్ హిట్. ఆ జోనర్ వేడిగా అయినా అంతకుముందు హారర్ జోనర్తో చేశారు. అది ఈ సినిమా నిజంగానే నవ్వించిన బ్రహ్మానంద గారు చెప్పినట్టుగా ఆ సాంగ్ లోనే చూసినప్పుడే థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాం. అలాగే సీన్స్ తాత నాకు చేసుకోవడం కూడా అర్థమైపోతుంది. మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇంకో మరో అవార్డు సినిమా కూడా వస్తుందని అనిపిస్తుంది. సో దాని గురించి అంటే తీసామండి మంచిగా. అంటే లైక్ దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ఎమోషన్. సార్ క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ ఏం లేదు సార్. అంటే నక్క అంటే మేము తొక్కుంటూ వెళ్ళిపోతుంటాం, అంటే నక్కను తొక్కించాడు అంటాం కదా. అదే అన్నారు సార్. 3 సినిమాల తర్వాత
హీరోలు డైరెక్టర్ల నా తొక్కుంటూ వెళ్తున్నారు. అట్లానే తొక్కుంటూ వెళ్తే బాగుంటుందని నేను కూడా ఫీలింగ్. నిజంగా మోర్ దెన్ హ్యాపీ. అంటే ఇప్పుడు స్వదర్ నుంచి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు రాగలుగుతున్నారు. అండ్ అంతకంటే ఇంకా ఆనందమే ఉంటుందండి. బ్రహ్మానందం గారు, సో మీరు మాదిరిగా కొట్టుకురు, ఎందుకంటే ఆకలి అవుతుందమ్మా. సో యాక్చువల్లీ కొంతమంది యాక్టర్స్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తేనే ఆడియన్స్ కి ఒక వైబ్ వచ్చేస్తుంది. సో అలాంటిది మీరు మీ నాన్న ఎలక్ట్రీషియనా, గట్టిగా తగులుతున్నాం, ఇలాంటి ఫ్లడ్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ అది మీ ఓన్ డైలాగ్ అయినా? నా డైలాగ్ కానే కాదు ఒకటి. తర్వాత వీడికి ఈ ఏజ్ లో కూడా ఇలాంటి పిచ్చివాడు వాగుతాడనే క్యారెక్టర్ అది. అదే డైలాగ్ కోసం లేకపోతే ఆ కాసేపు నవ్వించడం కోసం చెప్పిన డైలాగ్ కాదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వెంటనే కంటిన్యూటీ చూసారు లేదు, బాగా చెప్పానా అని అడుగుతాడు, చెప్పావులేరా అని వీడు కోపడతాడు. అంటే అక్కడ ఊరికే దానికి అది ఆ డైలాగ్ రాసిన నిఖిల్ చూడగానే షాక్ కొట్టినట్టుంది అని అనాలండి. ఆ డబ్బింగ్ దగ్గర కూడా చెప్పించారు. మామూలుగా మీరు ఎలక్ట్రీషియన్ కూతురా అంటే అదేంటండి కాదు అంటుంది. అదేంటండి అంటే నేను చూడగానే షాక్ కొట్టినట్టుందండి అని చెప్పాను నేను డబ్బింగ్. నాతో డబ్బింగ్ చెప్పించేటప్పుడే షాక్ కొట్టినట్టు అని కాకుండా నేను చూడగానే షాక్ కొట్టినట్టుంది అనమన్నారు. అది. సో మీ స్కెచెస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. అండ్ గౌతమ్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఇందులో చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. గౌతమ్ గారు ఇందులో చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఆ లుక్స్ కూడా కొంచెం మంచిగా అనిపించాయి. థ్యాంక్ యూ. సో చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా. ఈ రోల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ గోదావరి రిజెక్ట్ అయిన తర్వాత మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? లేదు, అంటే అది దట్ వాస్ అంటే నేను చాలా యంగ్ గా ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్ అండి. అది కరెక్టా రాంగ్ గా కూడా తెలియలేదు నాకు. అంటే అది అంతే. అది అసలు నాకు అంటే అది ఎందుకు తీసుకున్నానో కూడా నాకు తర్వాత అంటే ఐ వాజ్ నాట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత జస్ట్ హ్యాపెండ్ అంతే. బ్రహ్మానందం గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. దాదాపు 4 దశాబ్దాలుగా మీరు ఇండస్ట్రీలో ఎన్నో రకరకాల క్యారెక్టర్స్ వేశారు, ఎంతో మందిని చూశారు, ఎంతో మందికి ఆదర్శమయ్యారు, ఇన్స్పైరేషన్ గా అయ్యారు. మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న ఈ తరుణంలో రాబోయే యంగ్ జనరేషన్ కావచ్చు, యంగ్ ఆర్టిస్టులకు కావచ్చు, ఎవరికైనా ట్రైనింగ్ సెషన్ లాంటిది, స్కూల్ లాంటిది పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? లేదండి. ఎందుకంటే ప్రత్యేకంగా స్కూల్ పెట్టాల్సిన అవసరం లేదు వచ్చిందిరా. అంటే పాయింట్ ఏంటంటే ఇందాక మన కిషోర్ చెప్పినట్టు అది మనం వాడు బుక్స్ చదువుకున్నట్టు అతని సినిమాలు చూస్తే చాలు. నేర్చుకోవాలి అనే దృక్పథంతో, ఆనందించాలి అనే దృక్పథంతో కాకుండా నేర్చుకుందాం అనే దృక్పథంతో, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటం వేరు. ఇందులో ఇక్కడ ఎలా చేశాడు, ఇక్కడ ఎలా ఉంది, ఇందాక 2 పాయింట్స్ చెప్పాడు, అడగగానే అని ఆ అంటంలో పాస్ కొంచెం చూసి చెప్పనిచ్చి ఒకసారి అలా చూస్తే ఆ లుక్ ఎక్కడ ఇతను మార్కులు కొట్టగలిగాడు అని తెలియగలిగితే, అలా తెలుసుకోవడానికి ఆ దృక్కోణంలో చూడగలిగితే ఎవ్రీబడి విల్ బికమ్ వెరీ గుడ్ అయిన. అంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంతసేపు మీరు మాట్లాడిన మాటల్లో సినిమా గురించి ఎంత చెప్పారో అంతకంటే ఎక్కువ జీవిత సత్యాల గురించి చాలా మందికి, మా అందరికి చాలా తెలియని విషయాలు చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని నేను అడిగాను. బహుశా చెప్పాలి, అది ఉందండి. ఎలాగూ దట్ ప్లాన్ ఇస్ దేర్. ఇప్పుడే మళ్ళీ నేను శిక్షణ ఇవ్వబోతున్న బ్రహ్మానందం అని మళ్ళీ పొద్దున్నే నేను లేనిపోని అన్ని అది లేకపోతే ఎప్పుడు ఇస్తావు నన్ను అడిగి చొక్కా పట్టుకుని నేను ఆ డేట్ చెప్పలేకపోతున్నాను సార్, పొరపాటు అయిపోయిందని. ఇప్పుడు అలాగా చూద్దామండి. లెట్ us we believe destiny, that's all. Thank you. Let's all the best and God bless you everybody. Let's have nice food.